హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ చిన్ని కృష్ణ. గత 3 రోజులుగా సాదిక్ ఖాన్ చేసినటువంటి దుర్మార్గం, అలాగే సౌజన్య మరణం, ఆమె రాసినటువంటి లేఖ, అది చదివి చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇది మన రాష్ట్రంలో ఆమె చనిపోవడం వల్ల బయటపడింది. చాలామంది చనిపోకుండా ఉండడం వల్ల అవి బయటికి రావట్లేదు. కేసులు పెడదామంటే పోలీసులు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ చాలా ఎక్కువగా కేరళలో జరిగాయి. అవి చూపిస్తూ కేరళ స్టోరీస్ అనే ఒక మూవీ తీస్తే అప్పుడు చాలామంది ఎర్రగులివెందలు ఇది బ్యాడ్ ప్రాపగాండా క్రియేట్ చేస్తున్నారు, ఇవేవి నిజం కాదు అన్నట్టు మాట్లాడారు. ఖచ్చితంగా ఇలాంటివి కేరళలో చాలా ఎక్కువగా జరిగాయి. మన రాష్ట్రంలో కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కాకపోతే ఎవరు అయితే చనిపోయారో అవి మాత్రమే బయటకు వస్తున్నాయి. రియల్గా ఆ లైవ్లో ఉండి కంప్లైంట్ చేస్తున్న పెద్దగా బయటికి రావట్లేదు. కాబట్టి అయితే ఇక్కడ ముఖ్యంగా ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే, మరీ ముఖ్యంగా హిందూ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లవ్ జిహాద్ పేరుతో హిందూ మహిళల్ని వలలో వేసుకొని వాళ్ళని తర్వాత టార్చర్ పెడుతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ముందస్తుగా మీరు తెలుసుకొని హిందువులు ముందస్తు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు హిందువులు చాలామంది ఏమంటున్నారంటే, ఎక్కడో జరిగిందని మన దగ్గర జరిగిపోద్దా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మన ఆడపిల్లలు మన ఇంట్లోనే ఉండరు, మన ఊర్లోనే ఉండరు, మన జిల్లాలోనే ఉండరు. దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి అక్కడ ఎవరో ఒకరు లవ్ జిహాద్ పేరుతో మాయ మాటలు చెప్పి వాళ్ళని వలవేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఆడపిల్లని తల్లిదండ్రులు ఎవేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత బాధపడి మాత్రం సుఖమేముంది. ఇలా ఈ సౌజన్య కుటుంబంలా ఏ కుటుంబానికి జరగకుండా ఉండాలంటే ముందస్తుగా మన పిల్లల్ని మనమే ఎవేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు. నమస్తే.